వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఎన్నో పోషక విలువలు కలిగిన ఎంతో రుచికరమైన టోఫుతో గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇందుకు గాను నేను 200 గ్రాముల టోఫు తీసుకున్నానండి. దీన్ని సన్నగా క్యూబ్స్గా కట్ చేసుకోండి. ఇలాగైనా వేసుకోవచ్చు, నేను ఇంకా సన్నగా చేసుకుంటున్నానండి. ఒక గిన్నెలో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. టోఫు వేసి మసాలా అంతా బాగా పట్టించండి. ఒక బాండ్లీలో 2 స్పూన్ల నూనె వేసి 1 స్పూన్ వెన్న వేసుకోండి. ఇందులోకి టోఫు వేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అదే బాండ్లీలో 2 స్పూన్ల నూనె వేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 మీడియం సైజ్ టమాటోల్ని వేసుకుని బాగా మగ్గనివ్వండి. ఇది చల్లారిన తర్వాత ఒక జార్లోకి వేసుకోండి. కొద్దిగా గోడంబి వేసుకోండి. నున్నగా మిక్సీకి వేసుకోండి. ఒక బాండ్లీలో 2 స్పూన్ల నూనె వేసి కొద్దిగా జాపత్రి, లవంగాలు, జీలకర్ర, చెక్క, పలావాకు వేసుకోండి. కొద్దిగా ఇంగువ వేసుకోండి. మనం మిక్సీకి వేసుకున్న టమాటో పేస్ట్ అంతా వేసుకోండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల ఉప్పు, బాగా కలుపుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. కొద్దిగా పెరుగు వేసుకుని బాగా కలుపుకోండి. కొద్దిగా నీళ్ళు వేసుకోండి. గ్రేవీ నీళ్ళకైతే బాగుండదు. అది ఉడుకుతున్నప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా టోఫు అంతా, అది వేసేసుకోండి. కొద్దిసేపు ఉడకపెట్టుకోండి. కొద్దిగా కస్తూరి మేతి తీసుకుని ఇలా పొడి చేసుకుని వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. దింపే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, టోఫుతో ఈజీగా గ్రేవీ రెడీ అయిపోయిందండి. చపాతీలోకి, పూరి ఏదైనా సరే, అన్నంలోకైనా సరే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.